హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్లో. సో కనుక మన వీడియోస్ మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు మర్చిపోవద్దు. ఏంటి ఈ వాటర్ నేను కలుపుకున్నాను అనుకుంటున్నారా? అస్సలు కాదండి. నేనైతే ఈ వాటర్ని 2 డేస్ ముందే నానబెట్టేసుకున్నాను. మన ఆనియన్ కూరగాయలు కట్ చేసేటప్పుడు ఆనియన్ కట్ చేస్తాం కదండి, ఆ పొట్టు ఉంటుంది కదా, ఒక టబ్లో వేసుకుని 2 డేస్ మాత్రం నానబెడితే చాలా బాగుంటుందండి. నేనైతే ఈ గులాబీ మొక్కలకి ఇస్తాను అనుకుంటున్నారు కాదండి, నేనైతే నా ఫ్రూట్స్ ఈసారి మాత్రం ఫ్రూట్స్ మొక్కలకు వేయడం మాత్రం చాలా బాగుందండి. నేనైతే ఇలా మొక్కల్లో మనం ఏదైనా ఎండిపోయిన ఆకుంటూ వచ్చేటప్పుడు మాత్రం నేను అదే టబ్లో వేసుకుంటాను. ఇలా వేయడం వల్ల కూడా అది ఎరువుగా బాగా యూజ్ అయ్యిద్దండి. నేను ఇలా చేసుకుంటాను. కంపల్సరీగా మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే మొక్కల దగ్గర చాలా బాగుంటుందండి. మా మొక్కలైతే ఎంత బాగా గ్రోత్ వస్తున్నాయి ఈసారి నేను ఎంత శ్రద్ధ పెట్టినందుకు. ఇలా ఆనియన్స్ వాటర్ మొత్తం ఇలా వేసేస్తానండి. ఈ వాటర్ ఒక్కటేస్తే చాలు అనిపిస్తుంది అసలు నాకు. ఈ మొక్క ఎంత అద్భుతంగా ఇలా పూత వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఎంత బాగా ఈ కొమ్మకే అనుకుంటున్నారా, ప్రతి కొమ్మకి ఎంత బాగా పూత వచ్చింది. ఎందుకంటే నేను ఈ ఒక్క ఆనియన్స్ వాటర్ వేయడం వల్లనే ఇలా వచ్చిందనుకుంటున్నాను. ఎంత బాగుందో పూత, చక్కగా చెట్టు నిండా పూత వచ్చింది. ఇది ఏ చెట్టు అనుకుంటున్నారా? తెల్ల నేరేడు చెట్టు అండి. అస్సలు ఈ తెల్ల నేరేడు చెట్టుకి ఎంత పూత రావడం మాత్రం నేను ఇదే చూశానండి. ఎందుకంటే ఈ ఒక్క లిక్విడ్ వేయడం వల్లనే కొమ్మకి పూత బాగా వచ్చిందండి. మా గార్డెన్లో ఈసారి మాత్రం కాయలు అదిరిపోతాయండి అసలు ఇలా పూత రావడం వల్ల. మా గార్డెన్లో కూడా అసలు ఎంత బాగుందో చూడడానికి. ఈ పూత కూడా ఆల్మోస్ట్ మా టమాటాలు కూడా వచ్చేసాయండి. అప్పుడు ఆల్మోస్ట్ 2 కూడా పండేసాయి. ఇవి నేను కట్ చేసుకోలేదంటే అసలు ఉడతలు ఉంచట్లేదండి. ఇవి కొంచెం పండితేనే మొత్తం అవి వచ్చి కొరికి పడేస్తున్నాయండి అసలు. ఇంకా ఈ మిగిలిన వాటర్ అంతా మొత్తం మొక్కలకి వేసేస్తున్నానండి, ఈ ఆనియన్స్ వాటర్. ఇది గులాబీ మొక్కలకే కాకుండా ఫ్రూట్స్ మొక్కలకు కూడా వేయండి, చాలా బాగుంటుంది వాటర్.